కచ్చకచ్చి పోలు మూల కుంభకోణాన్ని 48 గంటల్లో బయట నీ బొందని ఇది పెద్ద గొర్రెనా ఇది ఏది ఏం జరిగిందని బయట పెడతారైనా ఏమైంది ఇల్లు కట్టినారు కాళేశ్వరం లేక అడ్డం కట్ట అడవిని మొత్తం గుత్త తీసి అడబెట్టి పైసలు తిన్నారు గిట్లా చెప్తే కేటీఆర్కి ఇట్లా మాట్లాడితే ఎవరు నమ్ముతాడు కేటీఆర్ నేను అప్పుడే అయిపోయినట్టు భూమి ఇప్పుడు అట్లా కాదు అందులోకి జేసీకి వచ్చాడు పైసలు వచ్చినట్టు తిన్నట్టు గిట్లా చేసి నేనేమంటున్నా అంటే ఈ కేటీఆర్ వల్ల సగం జరిపోతుంది ఈ పార్టీ ఏం చేసిండు ఎలక్షన్ల ముందు ఆ ఓయూ క్యాంపస్ కాడ ఒక అమ్మాయి ఎలక్షన్ ఎగ్జామ్ పెడతలేరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే అమ్మాయి ఊరు పెట్టుకొని చనిపోయింది సరిపోతే లేదని చెప్పి టీవీ 9లో పోయి కూర్చొని అమ్మాయి ఉరి పెట్టుకొని కాదు లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పిండు బగ్గుమని లేచిరు ఆ అమ్మాయి పరిచయం రాలేదని చెప్పిండు మొత్తం ఆల్ టికెట్లు బయట ఇజ్జత్ పోయింది ఇక తొందరపడి కోయిల ముందే కూర్చుంది ఇది ఇగో ఈయనంటే 48 గంటలు బయట పెడతాడంట మళ్ళీ జనవాడ ఫామ్ హౌస్ నాదే కదా అంటాడు మళ్ళీ నెలకి జనవాడ ఫామ్ కుటుంబ సభ్యులు జనవాడ ఫామ్ హౌస్లో మంది కూడా దొరికిపోతారు పెద్ద దరుదాపిన వాళ్ళు అమ్మ రాష్ట్రాన్ని మొత్తం ముంచి సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఇది ఇలా మీరు సుఖమైన వాళ్ళు అయితే నేను అనుకున్నా కేసీఆర్ నాకు చచ్చిపోయిన దాకా ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు అనుకున్నా ఎందుకంటే రాష్ట్రంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కేసీఆర్ రాష్ట్రం కోసం పనిచేసిన మొత్తం ఇక లూటి ఈ దేశం లోపల ఈ కేసీఆర్ అంతా లూటి ముఖ్యమంత్రి ఎవరిని తేలిపోయినాక ప్రజలు పక్కన జరిగారు లేకపోతే కేసీఆర్ దేవుడిలాగా చూసి ప్రజలు మొత్తం దోపిడిగా వీళ్ళంతా చేసేది మొత్తం కుంభకోణాలు మళ్ళీ శుద్ధపూస నీతులు మాట్లాడతారు వీళ్ళు ఏదో చెప్తారంట ఏం చెప్తావాను కంచకచ్చిబోలి భూ కుంభకోణాన్ని 48 గంటల్లో బయట పెడతా ఎందుకు మరి ఇప్పుడు ఆ 48 సమాచారం రాలేదా లేకుంటే భయం అవుతుందా నీకు ఇప్పుడే బయట పెట్టి 45 గంటల వరకు ఎందుకు ఆగుతున్నావు 40 నీకు మొత్తం తెలిసింటే ఇప్పుడే బయట పెట్టవా మరి 48 గంటలు నీకెందుకు టైం ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ ఎంపీ బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి సీఎం రేవంత్ అబ్బాబ్బా ఏం తెలివా నువ్వు ఇక ఢిల్లీ చెప్పు చేతల్లో ఆ జాతీయ పార్టీలు ఏఐ అంటే అనుమల ఇంటెలిజెన్స్ అంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే నేనేమంటానంటే ఈ భూమి కింద మీద అయినా కానీ కాంగ్రెస్ బీజేపీ ఒకరిని నమ్ముతారా ఈయన నమ్మిస్తాడు ఇక్కడ పప్పుల కాలు ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి బద్ధ శత్రుత్వ పార్టీలు ఒకటైతేవని నమ్మేయడం లోపలనే పప్పుల కాలేసేటువంటి కేటీఆర్ నమ్మశక్యంగా నేనేమంటానంటే అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నమ్మే విధంగా ఉండాలి కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్తాడు ఈయన అక్కడనే అటర్ ఫ్లాప్ ఇలా పరిస్థితి ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేయని పరిస్థితి వచ్చింది ఎన్నికలు అంటే పోసుకుంటారు వీళ్ళు ఎందుకు భయం కానీ లొల్లి అంటే నెంబర్ 1 వీళ్ళే ఉంటారు మళ్ళా ఎందుకంటే రాష్ట్రాన్ని దోచిన డబ్బు విచ్చలవిడిగా కుప్పలు తెప్పలుగా డబ్బు ఉండడం చిల్లరగాళ్ళు రాష్ట్రంలో అవైలబుల్లో ఉండడం లొల్లికి ముందలు ఉండేటువంటి వీళ్ళు వీడియోలు పెట్టేటువంటి వీళ్ళు ఎలక్షన్ అనే వరకు ఇంకా కురుకుతారు ఎందుకు ఈ పరిస్థితి అంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు మేము దొంగల ముఠ మెజార్టీ ప్రజలు మమ్మల్ని నమ్మరని వీళ్ళకి తెలుసు 16% ఓటు పర్సెంట్ వీళ్ళది 49-50% ఓటు పర్సెంట్కి వెళ్ళి 16% పడిపోయినటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమం ఏమంటున్నానంటే కాంగ్రెస్ ఇక చూడండి ఎట చెప్పిండు బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి సీఎం రేవంత్ అంట దీన్ని ఎవడైనా నమ్ముతాడా జ్ఞానం ఉన్నోడు ఈయన నమ్మిస్తాడు ఇదే పప్పుల కాలేసుకోమంటే గదే కేటీఆర్